కెలకడానికి తప్ప రెండోది తను ఏ స్త్రీలు అడుగుతున్నారు, ఇక్కడ స్త్రీలకు ఫ్రీడమ్ లేదంటే ఇంకెక్కడ ఫ్రీడమ్ ఉంది? ఇక్కడ స్త్రీలందరికీ హస్బెండ్స్ బ్రదర్స్ అందరూ అందరూ ఉన్నారు. స్త్రీల సంఘాలు ఉన్నాయి, స్త్రీలు పోరాడుతున్నారు. నిజానికి స్త్రీలు గత 10 ఏళ్లలో కూడా అనేక రంగాల్లో అడ్వాన్స్ అవుతున్నారు. స్త్రీల ఎంపవర్మెంట్ పెరిగింది. రాజకీయాల్లో స్త్రీల పాత్ర 2029 నాటికి ఇంకా చట్టసభల్లో కూడా 33% వస్తున్నారు. అట్లాగే స్టార్టప్స్ లో స్త్రీలు డామినేట్ చేస్తున్నారు. జన్ధన్ ఖాతాల్లో ఎక్కువగా ఉండే స్త్రీలకే. ఇలాగా దీని మీద పుస్తకాలు కూడా రాశారు. 2025లో సౌరభ్ ముఖర్జీ లాంటి వాళ్ళు పుస్తకాలు కూడా వచ్చాయి. ఆపరేషన్ సింధూర్ కూడా లేడీస్ ని పెట్టారు. అంటే విమెన్ పవర్ అనేది ఇండియాలో పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం స్త్రీల మీద అత్యాచారాలు, దాడులు కూడా జరుగుతున్నాయి. కానీ దానికి పోరాడుతూ ఉన్నారు. దానికి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటుంది. పోక్సో లాంటి చట్టాలను ఈ మధ్య కాలంలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సో ఇలాగా స్త్రీలకు సంబంధించి ఇతను అన్వేషణ అదే ఆ కామెంట్ పెడతాను, నువ్వు కూడా పోరాడడానికి మా తరపున, నీకెవడరా చెప్పాడు అని చెప్పి. ఏ స్త్రీ పిలిచినా తండ్రి భర్త ఎవరో ఉంటారు. వాళ్ళు ఎవరు లేకపోయినా వాళ్ళు పోరాడగలిగిన పరిస్థితుల్లో స్త్రీలు ఇవాళ ఉన్నారు. స్త్రీల మహిళా సంఘాలు ఉన్నాయి, పౌర హక్కుల సంఘాలు ఉన్నాయి, రకరకాల సంఘాలు ఉన్నాయి, ఆర్గనైజ్ అవుతారు. ఇప్పుడు దళితులు ఉన్నారు, దళిత సంఘాలు ఉన్నాయి, రకరకాల బీసీ సంఘాలు ఉన్నాయి, ట్రైబల్ సంఘాలు ఉన్నాయి. ఏ స్త్రీకి జరిగిన ఆ కుల సంఘము ఇంకొక సంఘము వచ్చి పోరాడుతుంది. ఇతను ఏ స్త్రీ కోసం పోరాడాడు ఇప్పటి వరకు? ఏ స్త్రీ అడిగింది? పైగా అక్కడ కూర్చొని థాయిలాండ్ లో ఇండియా స్త్రీల మీద పోరాడుతాను, ఎక్కడికి రావాలి. సో కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే అతను ఛాలెంజ్ చేయదలుచుకున్నట్టుగా కనబడుతుంది. మేబీ అతనికి ఏమన్నా బీజేపీ వ్యతిరేక రాజకీయాల్లోకి రావాలని ఉందా, వైసీపీలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా పార్టీలో కావచ్చు, పాల్తో కావచ్చు, ఇలాంటి వాళ్ళతో ఏమన్నా టైఅప్ అవుదాం ఉందా అనేది తెలియదు. ఎందుకంటే లిదియా లక్ష్మి అనే ఆవిడ ఉక్రెయిన్ సంబంధించి ఆమె హిందువుగా కన్వర్ట్ అయ్యి దాదాపు 7-8 సంవత్సరాలుగా ఇండియాలో ఆమె రీసెర్చ్ చేసింది కళలు, కల్చర్, హిందూ కల్చర్ మీద, హిందూ ఆర్ట్ ఫామ్స్ మీద. ఆమె ఇప్పుడు థాయిలాండ్ ఉక్రెయిన్ ఎంబసీలో పనిచేస్తుంది. ఆమె కూడా ఇతనికి యాంటీగా పోస్టులు పెట్టింది. ఇతన్ని కన్వర్టెడ్ గొర్రె అని కూడా పిలిచింది ఆమె. అంటే క్లియర్ గా అంటే ఇతనికి ఎవరో సపోర్ట్ చేస్తున్నారు, ఫండ్స్ కూడా ఇస్తున్నారు, అందుకే ఇతను ఇలా రెచ్చిపోతున్నాడు. ఎవరి అండ లేకపోతే ఒక ఒంటరి వ్యక్తి అబ్బాయి పెద్ద ఏదో 4-5 కోట్లు ఉన్నంత మాత్రాన సరిపోదు కదా. అంతకంటే ఎక్కువ కోట్లు ఉన్న రవి పరిస్థితి ఏంటి? ఐబొమ్మ రవి 20 కోట్లు ఉంది. ఆయన అసలు వేరే దేశాన్ని సిటిజన్ కూడా. ఇతనన్నా ఇప్పటికీ ఇండియా సిటిజన్. ఇతను 2 నిమిషాల్లో అతను పాస్పోర్ట్ సీజ్ చేయగలరు. పోలీసులు అనుకుంటే పాస్పోర్ట్ సీజ్ చేస్తే వాళ్లే పంపిస్తారు ఇక్కడ నుంచి. పాస్పోర్ట్ లేకుండా, వ్యాలిడ్ పాస్పోర్ట్ లేకుండా థాయిలాండ్ లో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా వాళ్లే తరిమేస్తారు, తీసుకొచ్చి డిపోర్ట్ చేస్తారు. ఎందుకు సార్ అంటే జనరల్ గా మనం సినిమాల్లో చూస్తుంటాం, ఎక్కువ చేస్తే చిన్న పొట్లం పెట్టి లోపల దోయడానికి కూడా ఛాన్స్. అది ఇబ్బంది కాదు. పాస్పోర్ట్ అనేది ఈజీ అనమాట మన వాళ్ళకి. ఎందుకంటే అతను క్రైమ్ లో ఉన్నాడు కాబట్టి పాస్పోర్ట్ ని సీజ్ చేయొచ్చు. వన్స్ పాస్పోర్ట్ సీజ్ చేశారనుకో వాళ్లే ఉంచుకోరు కదా ఆ దేశంలో. ఏ దేశంలో కూడా ఉంచుకోరు కదా పాస్పోర్ట్ లేకుండా. కాబట్టి అతన్ని పోలీసులు సీరియస్ గా అనుకుంటే 2 నిమిషాల్లో అతన్ని రప్పించగలరు ఇక్కడికి. కాకపోతే ఏంటంటే మరి అతను వెనక ఎవరైనా ఉన్నారా, పోలీసులు కూడా ఎవరైనా ఉన్నారా? ఎందుకంటే గతంలో సజ్జనార్ అతను సపోర్ట్ చేశాడు. ఏ అండ చూసుకొని అతను ఇంత రెచ్చిపోతున్నాడు? ఎందుకంటే నిన్న వరుసగా వీడియోలు పెడతానే ఉన్నాడు. రోజుకి 16 గంటలు చేస్తాను, నేను టూర్ కూడా ఆపేసి, ఎందుకంటే నాకు హనుమంతుడు చెప్పాడు టూర్ ఆపేసి నువ్వు ఇదే పనిలో ఉండన్నాడు అని చెప్తున్నాడు. అంటే వీళ్ళకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడమే నా ఫుల్ టైం జాబు. అంటే బీజేపీకి వ్యతిరేకంగా హిందూ సంఘాలకు వ్యతిరేకంగా పోరాటమే నా ఫుల్ టైం జాబ్ అన్నట్టుగా డిక్లేర్ చేశాడు. మరి ఇటుపక్క రియాక్షన్ ఏంటి అంటే దీంట్లో అయితే విపరీతంగా అంటే ఎట్లా అతన్ని డీల్ చేయబోతున్నారా, అతను పట్టుకొని వస్తారా, హైదరాబాద్ కి తీసుకొస్తారని కూడా వార్తలు వస్తున్నాయి. నాకు తెలిసి వీళ్ళు ప్రొసీజర్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి వీళ్ళు పోలీసులు నోటీసులు ఇచ్చారు, అతన్ని మొత్తం యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ అన్ని ఇవ్వండి అని. సో అట్లా గవర్నమెంట్ అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళు ఇచ్చినప్పుడు ఇతన్ని పట్టుకోవడం పెద్ద విషయం కాదు. అంటే వీళ్ళు ప్రొసీజర్ ఫాలో అయ్యి రేపు కోర్టులు ఏమి ఇబ్బంది పెట్టకుండా నోటీసులు ఇవ్వడం తర్వాత అతని సమాధానం బట్టి ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ కేసులు మాత్రం ఇప్పుడు విపరీతంగా పెడుతున్నారు. మరి నాకు తెలిసి అన్వేషణ అయితే త్వరలోనే ఇండియాకి